రైట్ బుల్టిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతుంది. కమిషన్ ముందు విచారణకు 9 మంది అధికారులు హాజరయ్యారు. ఇక జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ క్వాలిటీ కంట్రోల్ అధికారులను విచారిస్తున్నారు. ఇదివరకే అధికారుల నుండి అఫిడవిట్లను తీసుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతుంది. కమిషన్ ముందు విచారణకు 9 మంది అధికారులు హాజరయ్యారు. ఇక జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ క్వాలిటీ కంట్రోల్ అధికారులను విచారిస్తున్నారు. ఇదివరకే అధికారుల నుండి అఫిడవిట్లను తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ఫర్ అందిస్తారు. రాంబాబు, ఓటీయో. రైట్ రాంబాబు, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రాగానే దీనిపైన కమిషన్ వేసిన తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ చేపడతా ఉన్నది. ఈ విచారణ కూడా ముందుకెళ్తా ఉన్నది. మరొక వైపు గత ఆగస్టులో కూడా 15 మంది అధికారులను వివిధ ఇంజనీరింగ్ ఎస్సీలను, ఈఈలను, ఏఈలను విచారించినటువంటి కాళేశ్వరం కమిషన్ అఫిడవిట్లను కూడా తీసుకున్నది. ఆ తర్వాత విచారణను గడువు ముగిసినప్పటికీ విచారణ గడువు పెంచాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో గడువును కూడా ఈ అక్టోబర్ 31 వరకు ఇచ్చింది. అదేవిధంగా ఈ యొక్క 31 వరకు నివేదిక కూడా ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదికను కోరినటువంటి నేపథ్యంలో త్వరితగతిన ఈ యొక్క విచారణను పూర్తి చేయాలని చెప్పేసి ఇటు విచారణ కమిషన్ అయితే కాళేశ్వరం కమిషన్ అయితే భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తుది నివేదిక ఇచ్చేందుకైతే ఈ యొక్క విచారణను వేగవంతం చేస్తూనే మరొక వైపు ఎన్డీఎస్ఏను కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. ఎన్డీఎస్ఏ కూడా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరంకు సంబంధించినటువంటి ముఖ్యంగా సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులను ఎక్కడైతే మేడిగడ్డ పిల్లర్లు కూలిపోయాయో దానికి సంబంధించినటువంటి పనులను కూడా వేగవంతం చేసి వచ్చే డిసెంబర్లో సాగునీరు, తాగునీరు అందించాలని చెప్పేసి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విచారణ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కు సూచించినటువంటి నేపథ్యంలో ఈ 31 వరకు అక్టోబర్ 31 వరకే తుది నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు నిన్నటి నుండి మరొకసారి కూడా విచారణ చేపడుతూ ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ చీఫ్ కమిషనర్ ఈ యొక్క విచారణను అయితే వేగవంతం చేశారు. ఈ విచారణ కూడా చేపడతా ఉన్నారు. ఇందులో ఇప్పటికే నిన్న 9 మంది అధికారులు కూడా ఈ యొక్క విచారణలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కూడా మరో 9 మంది అధికారులను కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక ఇటు ఓపెన్ కోర్టులో అనేక క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి టెస్టులకు ఏమేమి టెస్టులు చేశారో, లేకపోతే బ్యారేజ్ యొక్క మెటీరియల్ ఏంటని చెప్పి, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మీ పాత్ర ఏంటి, డిజైన్ రూపకల్పనలో మీ పాత్ర ఏందని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇసుక, సిమెంట్, కాంక్రీట్కి సంబంధించినటువంటి విషయంలో ఎంతెంత వాడారని చెప్పి కమిషన్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఇటు అధికారులు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. సమాధానం
దాటవేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కొన్నిటిపైన ఇటు అధికారులు అయితే దాని మీద సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మినటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే అన్నారం బ్యారేజీ విషయంలో ఇటు దానికి సంబంధించి మొన్నటి వరకు అంటే వరదలకు సంబంధించినటువంటి దాంట్లో 7 మీటర్ల లోతు ఇసుక పేరుకుపోయిందని చెప్పి మొన్నటి వర్షానికి కూడా ఈ యొక్క ఇసుక పెద్ద ఎత్తున పేరుకుపోయిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేయాలని అనుకున్న చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అన్నారం సుందిళ్లకు మధ్యన 31 మీటర్లు, అదేవిధంగా మేడిగడ్డకు అన్నారం మధ్యలో 8 కిలోమీటర్లు, అటు అన్నారం సుందిళ్లకు మధ్యన 31 కిలోమీటర్లు, అదే మేడిగడ్డ అన్నారం మధ్యన 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో అంత దూరం ఉండడం వల్ల అనేక ఇటు ఇప్పటికే మానేరెడ్డి డ్యామ్కి సంబంధించినటువంటి వాటర్ కూడా ఇందులోనే కలుస్తున్నాయి. దాంతోపాటుగా 32 వాగులు వచ్చి కూడా ఇందులోనే కలుస్తున్నటువంటి నేపథ్యంలో అంత దూరం ఉండడం వల్ల అన్నారం డౌన్ స్ట్రీమ్లో ఇటు నిల్వ వాటర్ మెయింటైన్ చేయలేకపోతున్నాం అని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ అధికారులను విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తమ పాత్ర కూడా పూర్తి స్థాయిలో అంటే గత ప్రభుత్వం తమని ప్రభావితం చేసిందని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ విచారణ ఎదుట అధికారులు హాజరవుతున్న ఈ యొక్క గతంలో పోయినసారి విచారణలో కూడా కొంతమంది అధికారులు అప్పటి ప్రభుత్వం తమని ప్రభావితం చేసిందని చెప్పి అందుకొరకే ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సి వచ్చిందని చెప్పి డిజైన్ రూపకల్పన కూడా కొంత ఇటు ఎక్కడైతే అనుకున్నటువంటి ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో కూడా నిర్మాణం చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ యొక్క విచారణను వేగవంతం చేసినటువంటి అధికారులు దీని యొక్క తుది నివేదికనిచ్చైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క 31లోకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా, అదేవిధంగా కమిషన్ నివేదిక ఆధారంగా ఈ యొక్క మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు సంబంధించినటువంటి బ్యారేజీ పనులను ముందుకు తీసుకెళ్లాలనుకుంటా ఉంది. ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో, ఎక్కడైతే బుంగబడిందో, పిల్లర్లు కుంగిపోయాయో వాటన్నింటిని కూడా పనులను వేగవంతం చేసి తాగునీరు అందించాలని చెప్పి ఈ యొక్క దీంట్లో పాత్రధారులైన సూత్రధారులైనటువంటి అధికారులు కానీ లేకపోతే రాజకీయ ప్రముఖులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరున్నా కానీ వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ విచారణ తర్వాత తుది నివేదిక వచ్చిన తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ప్రస్తుతానికైతే ఓపెన్ కోర్టులో అయితే విచారణ కొనసాగుతుంది. రాంబాబు, ఇది ఎన్ని గంటలకు ముగుస్తుంది? తర్వాత మీడియా ముందుకు వచ్చి అన్నీ కూడా బయట పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే గత ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కింద ఉన్నటువంటి బ్యారేజీల నిర్మాణం జరిగినా కానీ దీనికి సంబంధించి ఎన్నికలకు ముందు ఈ యొక్క పిల్లర్లు కుంగినటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయం ఎన్నికలకు ముందు బయటపడ్డది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ కమ్యూనిస్టులు కానీ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపించినటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ అంటే ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం కమిషన్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమ అవినీతిని అదేవిధంగా కమిషన్లకు కకృతిపడ్డటువంటి అధికారులను ఇటు ప్రభుత్వ పెద్దలను బయటికి తీస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ఏప్రిల్లో వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతిని అదేవిధంగా దీనికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరెవరున్నారని చెప్పేసి విచారణలో బయటికి తీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ అయితే వేగవంతంగా వెళ్తూ ఉన్నది. ఈ యొక్క విచారణ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎవరెవరు ఇందులో ఉన్నారని చెప్పేసి సూత్రధారులు ప్రముఖుల యొక్క పాత్ర అయితే వెల్లడించేటువంటి అవకాశం కనపడుతుంది. విచారణ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా దానికి సంబంధించి ఎవరెవరు లేకపోతే అధికారులు ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారా లేదా, అసలు జరిగిందా లేదా అవినీతి అనే దానిపైన కూడా నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఈ డిసెంబర్ నెలాఖరికి ఈ యొక్క విచారణ కమిషన్ రిపోర్టు తర్వాత ఈ యొక్క పనులను కూడా చేపట్టి రైతులకు ముఖ్యంగా ఇటు ప్రజలకు కూడా తాగునీరు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంకల్పంతో ఉన్నది. ఆ దశగా ముందుకెళ్తా ఉన్నది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.